సాగునీటి కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బీడు భూములకు సాగునీరు అందించాలి అనే లక్ష్యంతో దశాబ్ద కాలం క్రితం పెన్గంగా నదిపై ప్రారంభించిన కొరట చెనాక బ్యారేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కాక అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దున ప్రవహిస్తున్న పెన్గంగా నదిపై గతంలో బీఆర్ఎస్ సర్కార్ కొరట చెనాక బ్యారేజ్ నిర్మాణం చేపట్టింది. ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో ప్రతి ఏటా జిల్లాలో సుమారు 20,000 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నాయి. మన రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి పెండింగ్ ప్రాజెక్టును వెంటనే 51,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కొరట చెనాక బ్యారేజ్ పనులను గత 10 ఏళ్ల క్రితం చేపట్టారు. బ్యారేజ్ నిర్మాణానికి 368 కోట్లు, కాలువల నిర్మాణానికి 1,220 కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు. 4 ఏళ్లలోనే ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించాల్సి ఉండగా మొదటి నుంచి అవాంతరాల నడుమ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోంది. 2018లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టును పరిశీలించారు. పనుల్లో నాణ్యత లేదని, పనుల్లో పర్యవేక్షణ లేదని అధికారులు కాంట్రాక్టర్పై మండిపడ్డారు. అయినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. ప్రాజెక్టు పనులు పూర్తయితే జిల్లాలోని తాంసీ, జైనద్, బేలా మండలాల్లోని సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం పెన్గంగా నది నుంచి 88% నీటిని మహారాష్ట్ర, 12% నీటిని తెలంగాణ వాడుకోవాల్సి ఉంది. కొరట చెనాక ఆనకట్టలో 80% వాటా అంటే 1.2 టీఎంసీలు తెలంగాణ, 20% నీటిని మహారాష్ట్ర వాడుకోవాల్సి ఉంది. తెలంగాణ భూములకు సాగునీటితో పాటు మహారాష్ట్రలోని 14 గ్రామాలకు నీరు అందించేందుకు అప్పట్లోనే 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం మహారాష్ట్రకు తాగునీటిని సరఫరా చేసే పనులు దాదాపు పూర్తయ్యాయి. పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఏడాది క్రితం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే ఎండిన బీడు భూములు తడుస్తాయని ఆశపడ్డారు. కానీ రబీతో పాటు రాబోయే ఖరీఫ్ సీజన్ వరకు కూడా సాగునీరు అందుతుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది. ప్రస్తుతానికి సాంకేతికంగా బ్యారేజ్ నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్న కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువ నిర్మాణానికి 1000 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా ఇంకా పూర్తి కాలేదు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు కూడా కొలిక్కి రాకపోవడంతో కాలువల నిర్మాణం ఆలస్యమవుతోంది. కాలువల నిర్మాణానికి భూసేకరణలో ఆటంకాలు లేకుండా చూడాలని అసెంబ్లీ సమావేశాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి పాయల్ శంకర్ వినతిపత్రం కూడా ఇచ్చారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే చెప్పినా నిధులు విడుదల కాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు పూర్తయినా విద్యుత్ భారం తప్పేలా లేదని శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టును పరిశీలించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని, మంత్రులు ఎవరూ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించలేదని అన్నారు జోగు రామన్న. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసినా కాలువ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి కావడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లా రైతులకు ప్రభుత్వం ఎప్పుడు తీపి కబురు చెప్తుందో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు కాలువల నిర్మాణం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వీలైనంత త్వరలో ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2016లో అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2,100 కోట్ల రూపాయలతోటి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, ఇటు పంప్ హౌజు, ఇటు బ్యారేజు, ఇటు రిజర్వాయరు సంబంధించినటువంటి 3 ప్రొసీడింగ్లతో సహా 3టికి సంబంధించినటువంటి డబ్బు 2,100 కోట్ల రూపాయలు ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసి మేము దిగిపోయే నాటికి దాదాపు 1,050 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని కూడా ప్రజలకు ఎన్నికలకు చెప్పినాం, ఎన్నికల ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ ఈరోజు మరి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అయితే చెనాక కోట బ్యారేజ్ సంబంధించిన విషయం కానీ, పిప్పలకుట్టి రిజర్వాయర్ కానీ, ఇంకా భూమి కొని మరి కెనాల్ చేయడానికి కూడా డిస్ట్రిబ్యూటర్సు 16, 13, 14, 15, 16, 17 మొదలుపెట్టినాం. 18, 19, 20 ఈ డిస్ట్రిబ్యూటర్స్కి ఇంకా దాదాపు ఒక 700 ఎకరాలు మరి కెనాల్స్కి సంబంధించినటువంటి ఈ మెయిన్ కెనాల్తో పాటు మైనర్, సబ్ మైనర్ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నిటికి కూడా 700 ఎకరాల భూమి ఇంకా కొనవలసిన అవసరం ఉంది.
కెనాల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొరకు భూసేకరణ ఏదైతే జరుగుతూ ఉన్నదో అది భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఉన్నటువంటి 6 మోటార్లలో కేవలం ఒక మోటార్ని మాత్రమే మరి స్టార్టర్ల ద్వారా టెస్ట్ చేయడం, ఆ ఒక్క మోటార్ కూడా స్టార్ట్ కావడానికి దాదాపు సంవత్సరం పట్టింది అని చెప్పి మరి ఇంజనీర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకని చెప్పి తొందరగా ఈ పనులు పూర్తి చేసినట్టయితే దాదాపు ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు నీరు అందే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. 2015లో ప్రారంభించబడ్డటువంటి ప్రాజెక్టు దాదాపు 10 సంవత్సరాలలో మరి దాదాపు 90% పని అయింది అని చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే మెయిన్ పని ఉందో, ఏదైతే ఎలక్ట్రికల్ మోటార్స్ పనిచేయాలనో, మరి నీళ్లు తోడాల్సినటువంటి అవసరం ఉన్నదో, అంతేకాకుండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే మరి పిప్పలకోటిలో కట్టుతా ఉన్నారో దాని పనులు కూడా కేవలం ఈ బండ్ నిర్మాణం కొరకు భూసేకరణ జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి సబ్మర్జన్ ఉన్నటువంటి భూమికి ఇంతవరకు ఎక్కడ కూడా ఇది జరగలేదని చెప్పి మేము భావిస్తాం. ఆయకట్టుకు కెనాల్స్ ఎక్కడ కూడా పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ కాలేదు. మరి కేవలం మెయిన్ కెనాల్ స్ట్రక్చర్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ డెవలప్ కానంతసేపు రైతులకు తమ పొలాలలో నీళ్ళు ఎత్తుకునేటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఇంకా ఒక భారం, సంవత్సరానికి 65 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వస్తుందట. ఇప్పటికే ఎకరం భూమికి కూడా నీరు వారలేదు, కానీ 2.5 కోట్లు 3 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని నిన్న అధికారులు చెప్తారు. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆ కోటా చెన్నాక ప్రాజెక్టు మీద పెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. చివరిగా ఆ యొక్క కోటా చెన్నాక ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా రైతుల చేనులకు పారిచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను పూర్తిగా చేస్తా. కానీ ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు ఏ ప్రభుత్వం ప్రారంభించినా, ఏ నాయకుడు మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి మాకేం సంబంధం, లేదా ఆ ప్రాజెక్టు పూర్తయిపోతే మిగతా వాళ్లకు పేరు వస్తుందేమన్న ఆలోచనతోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా.